అందరికీ నమస్తే అండి. ప్రశ్న రావణ్ కేసులో పోలీసుల దర్యాప్తు చాలా డెప్త్‌గా వెళ్తోంది. నిజానికి మీడియా ఇప్పుడు బయటకు చెప్తున్నది, మీడియా అసలు ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా మసాలా వైపు వెళ్ళిపోయారు. స్పైసీ ఆ గమన, ఇంద్రసేన చౌదరి, సో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి, వాళ్ళ భర్తకి దీనికి గొడవలేంటి, ఇవన్నీ ఇటువైపు వెళ్ళిపోయారు, డైవర్ట్ చేసేశారు. బట్ అసలు విషయం ఏంటి? రావణ్ వెనక ఎవరున్నారు? కేవలం ఇంద్రసేన చౌదరి లేదా గమన లేదా ఉమామహేశ్వర నాయుడు లేదా వైసీపీ నాయకులు వీళ్ళేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఇంతమంది మహిళల్ని లోబరుచుకొని వాళ్ళతో ఒంటరిగా గడిపి, లైంగికంగా గడిపి, అవి వీడియోలు తీసుకొని తన ఫోన్లో సేవ్ చేసుకొని ఆ మహిళలకు పంపించి వాళ్ళకు డబ్బులు తీసుకొని బ్లాక్మెయిల్ చేయడమే కాకుండా, కొంతమంది టీడీపీ నాయకులు, టీడీపీ ఎమ్మెల్యేల వ్యతిరేక వర్గాల దగ్గర డబ్బులు తీసుకొని ఆ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వీడియోలు చేయడమే కాకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు అనుకూలమైన వీడియో చేయడమే కాకుండా, ఈ 3 ఇన్కమ్ సోర్సులు రావణ్కి ఉన్నాయి. వీటితో పాటు యూట్యూబ్ నుంచి కొంత ఇన్కమ్ సోర్స్ ఉంది. ఇలా బాగానే సంపాదించాడు. వీటన్నింటికీ మించి అతిపెద్ద ఇన్కమ్ సోర్స్ రావణ్కి ఉంది. అది ఇప్పుడు పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. అతనికి విదేశీ నిధులు కూడా వచ్చాయి అనేది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో పోలీసులు దృష్టి పెట్టారు. ఆధారాలు వచ్చిన తర్వాత బయట పెడతారు. ఈ కరేబియన్ దీవుల్లో ఇప్పుడు ఇతనికి పార్ట్నర్ ఉన్నారు. ప్రశ్న మీడియా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ప్రశ్న మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఇతని కంపెనీ అనమాట. దానిలో ఇద్దరు పార్ట్నర్స్ డైరెక్టర్లో, రావణ్ ఒక డైరెక్టర్ అండ్ నాగరాజు వి అని ఆయన ఒక డైరెక్టర్. ఇది 2023 సెప్టెంబర్లో ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ చేశారు. 2023 ఏప్రిల్ వరకు రావణ్ పేరు జోసెఫే అధికారిక రికార్డుల ప్రకారం. 2023 ఏప్రిల్లో ఇతని పేరు గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఇతని పేరు మారింది, రావణ్గా మారింది. అలా మారిన తర్వాత ఈయన 2023 ఆగస్టులో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశారు. దానిలో పార్ట్నర్గా నాగరాజు ఉన్నారు. సో ఆ నాగరాజు, రావణ్ అరెస్ట్ అయిన తర్వాత ఆ నాగరాజు ఒక వీడియో కూడా చేశాడు లైవ్. సో ఈయన విదేశాల్లో ఉంటారు, దీవుల్లో, కరేబియన్ దీవుల్లో ఉంటారు. ఆయన ద్వారా ఇతనికి కొంత ఫండింగ్ వచ్చేది ప్రశ్న రావణ్కి. అదే ఇప్పుడు పోలీసులు బయటకు లాగుతున్నారు. అక్కడే ఇన్వెస్టిగేషన్ ఆగింది. అది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇప్పుడు ఈ ప్రశ్న టీంలో గమన సీఈఓ, గమన ఏమో ఇంద్రసేన చౌదరి రిలేటివ్, సో వాళ్ళిద్దరూ కూడా రావణ్కు డబ్బులు ఇచ్చారు, అదంతా సాధారణంగా చెప్పేదే. బట్ ఇతనికి విదేశీ నిధులు వచ్చాయి. ఆ విదేశీ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? యాక్చువల్లీ ఈ మన దేశంలో చాలామంది కరేబియన్ దీవుల్లో డబ్బులు దాస్తుంటారు. అక్కడ డార్క్ వెబ్స్ నడిపించవచ్చు. మీకు ఇమంది రవి కేసు, ఐబొమ్మ రవి కేసు గుర్తుంది కదా, అతను కరేబియన్ దీవుల్లోనే డార్క్ వెబ్లు నడిపించాడని ఆ కేసులో బయటపెట్టారు కదా. సేమ్ ఇతని ఆర్థిక మూలాలు అండ్ ఇతని భాగస్వామికి సంబంధించిన మూలాలు కూడా అక్కడే ఉన్నాయి. ఆయన ఉండేది కూడా అక్కడే. అక్కడ పోలీసులు పూర్తిస్థాయి ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యారు. సో అందుకే ఇతని బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్లో, కంపెనీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కావచ్చు, రావణ్కి సంబంధించిన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ కావచ్చు, ఈ ట్రాన్సాక్షన్స్లో ఇక్కడ లావాదేవీలు జరుగుతూనే విదేశీ లావాదేవీలు కొన్ని ఉన్నాయి. కాబట్టి అవి ఎక్కడి నుంచి వచ్చాయి అని కనిపెట్టడానికి పోలీసులు కొంత టైం తీసుకుంటున్నారు. అండ్ ఇతని కస్టడీ పిటిషన్ విషయంలో కూడా ప్రస్తుతానికి ఇంకా కోర్టులో ఇంకా ముందుకు వెళ్ళలేదు. నిజానికి ఈ పాటే కస్టడీలోకి ఇవ్వాల్సి ఉంది, కానీ పోలీసులకు ఉన్న కొన్ని అనుమానాలు నివృత్తి చేయాలి. అందుకని కస్టడీలోకి ఇవ్వట్లేదు. ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద వికెట్లు ఉన్నాయి. తెగే వరకు లాగితే పెద్ద పెద్ద వాళ్ళు కూడా మునిగిపోతారేమోనని ఎక్కడో ఆపుతున్నారు. బ్యూరోక్రసీలో కూడా కొంతమందితో రావణ్ మాట్లాడేవాడు. అది కొంచెం ఇబ్బందిగా మారింది. సో ఎలా చూసినా పోలీసులు దర్యాప్తు డెప్త్గా వెళ్తోంది. అండ్ రావణ్ అయితే ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. ఇప్పుడప్పుడే బెయిల్ ఇచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు. మినిమం 6 నుంచి 9 నెలలు అయితే లోపల ఉండొచ్చు. ఈలోగా మొత్తం పోలీసులు బయటకు లాగుతారు.